నమస్కారం. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన పూర్వాపరాలు అనలిస్ట్ పార్థసారథి పొట్లూరి గారి విశ్లేషణ రెండవ భాగం ఇది. 2013 వక్ఫ్ సవరణ బిల్లు గురించి ఏముందంటే యూపీఏ 2 ప్రభుత్వం 2013లో ఈ బిల్లును తీసుకొచ్చింది. 1995 వక్ఫ్ చట్టానికి సవరణలు చేస్తూ మే 7, 2010లోనే ఏకంగా ఈ బిల్లు ప్రవేశపెట్టింది. రాజ్యసభ ఆ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపించింది. సెలెక్ట్ కమిటీ కొన్ని సూచనలు సవరణలు రికమెండ్ చేసింది. ఆ బిల్లునే 2013లో లోక్సభలో ప్రవేశపెట్టింది యూపీఏ 2 ప్రభుత్వం. ఆ బిల్లు సభ ఆమోదం పొందింది. 1995 వక్ఫ్ బిల్లులో ఉన్నటువంటి చాలా సెక్షన్ల మార్పుతో 2013 బిల్లు అమలులోకి వచ్చింది. సెక్షన్ 52 వక్ఫ్ యాక్ట్ ప్రకారం వక్ఫ్ ఆస్తిని ఎవరన్నా ఆక్రమించినా లేదా కొనుగోలు చేసినా 2 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. గుడి మాన్యాలు ఎంచక్క ఆక్రమించేసి అమ్ముకోవచ్చు అనే విషయం కూడా ఇక్కడ మనం గ్రహించాలి. 2013 వక్ఫ్ బిల్లులో 108A దీన్ని జత చేశారు. సెక్షన్ 108Aలో ఏముంది అంటే వక్ఫ్ ఆస్తుల విషయంలో ఏదన్నా అస్థిర పరిస్థితులు ఏర్పడితే, ఇతర రెవెన్యూ చట్టాల వల్ల ఆ పరిస్థితులు కలిగితే ఆ చట్టాలు వక్ఫ్ చట్టం ముందు తల వంచాల్సిందే. అంటే రెవెన్యూ లేదా ఎండోమెంట్ చట్టాలతో వక్ఫ్ చట్టంలోని అంశాలు కాన్ఫ్లిక్ట్కి గురైతే వక్ఫ్ చట్టమే అమలవుతుంది తప్పితే రెవెన్యూ చట్టం కాదు. 2013లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొంది చట్టం అయిన కొద్ది రోజులకే అంటే 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నటువంటి 123 ఆస్తులని చాలా తెలివిగా వక్ఫ్కి కట్టబెట్టింది. ఏంటి 123 ఆస్తులు అంటే 2014 ఎన్నికలకు ముందు అంటే మార్చి 2వ తారీఖు 2014న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 123 ఆస్తులను రికార్డు నుంచి తొలగించి వక్ఫ్ పరం చేసింది. అందులో ఏమేమి ఉన్నాయి? పార్లమెంట్ భవనం, కన్నాట్ ప్లేస్ మొత్తం, అశోకా రోడ్ మొత్తం, బాబర్ రోడ్ మొత్తం, లోఢి రోడ్ మొత్తం, మధుర రోడ్డు మొత్తం, పండారా రోడ్డు మొత్తం, దర్యాగంజ్ అలాగే కరోల్ బాగులు మొత్తం కూడా ఉన్నాయి. 123 ఆస్తుల్లో ఇవి కొన్ని మాత్రమే. ఢిల్లీ గురించి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్లేసెస్ వింటే. అట్ ది సేమ్ టైం అవి ఎంత కీలకమైనవి విలువైనవో కూడా ఇట్టే వారు పసిగట్టగలరు. ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఈ 123 ఆస్తులు తమవే అని చెప్పి 1970లోనే క్లెయిమ్ చేసింది. ఇన్నాళ్ళు ఢిల్లీ లుటియన్ మీడియా ఎందుకు కాంగ్రెస్కి మద్దతు తెలుపుతున్నదో తెలుసా? జస్ట్ ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఆస్తులే కాకుండా మిగతా వాటిని కూడా ఢిల్లీ వక్ఫ్ బోర్డుకి అప్పగిస్తే అప్పుడు తమ నివాసాలని ఆఫీసులని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఒకసారి వక్ఫ్ కిందకి వెళ్ళిపోతే చాలా తక్కువ ధరకి లీజుకు తీసుకోవచ్చు అన్నమాట. తక్కువ ధరకి లీజు అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. బెంగళూరు విండ్సర్ మేనర్ హోటల్, ఈ హోటల్లోనే పుష్పక విమానం సినిమా తీశారట. మొత్తం 4 ఎకరాల్లో ఉన్నటువంటి విండ్సర్ మేనర్ 5 స్టార్ హోటల్ బెంగళూరు వక్ఫ్ బోర్డు స్థలం. 1973 నుంచి 78 దాకా అంటే 5 ఏళ్లకి హోటల్ యాజమాన్యం వక్ఫ్ బోర్డుకి చెల్లించినటువంటి లీజ్ ఎంతో తెలుసా? కేవలం నెలకి 3,100 రూపాయలు మాత్రమే. 2013 నుంచి 18 వరకు అంటే 5 ఏళ్లకి నెలకి చెల్లించిన అద్దె కేవలం 7,100 రూపాయలు మాత్రమే. కారణాలు చెప్పకుండా బెంగళూరు వక్ఫ్ బోర్డు 80 ఏళ్లకి విండ్సర్ మేనర్ హోటల్కి లీజుకి ఇచ్చింది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అద్దె ధరలని అప్పటి మార్కెట్ను అనుసరించి సవరిస్తారు. మరీ దారుణం కాకపోతే బెంగళూరులో ప్రైమ్ లొకేషన్లో ఉన్న 4 ఎకరాల భూమి నెలకి అద్దె 7,100 రూపాయల. అంటే ఈ లెక్కన ఎన్ని వేల కోట్ల రూపాయలు రహస్యంగా చేతులు మారుతూ ఉండొచ్చు. 2012లో అప్పటి కర్ణాటక మైనారిటీ కమిషన్ చైర్మన్ అయినటువంటి అన్వార్ మణిప్పూడి కర్ణాటక వక్ఫ్లో అవకతవకల మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టులో కర్ణాటక వక్ఫ్ ఆస్తులు 57,000 ఎకరాల భూములకు సంబంధించి ఆక్రమణలు, తక్కువ ధరకి లీజుకి ఇవ్వడం, వక్ఫ్ బోర్డులో రిజిస్టర్ చేయకుండా అమ్మడం లాంటి అవినీతి జరిగింది అని పేర్కొన్నారు. 2013 నాటికే కర్ణాటక వక్ఫ్ అవినీతి విలువ 2.5 నుంచి 13.5 లక్షల కోట్ల రూపాయలు ఉండవచ్చు అని అంచనా. దీని మీద లోకాయుక్త విచారణ చేసి రిపోర్ట్ ఇచ్చింది, కానీ ఇంతవరకు దాన్ని బయటపెట్టలేదు. విండ్సర్ మేనర్ 5 స్టార్ హోటల్ అద్దె అనేది ఒక చిన్న సైజు ఉదాహరణ మాత్రమే. వక్ఫ్ ఉద్దేశం ఏమిటంటే వక్ఫ్ ఆస్తుల మీద వచ్చినటువంటి ఆదాయాన్ని పేద ముస్లిం ప్రజల అభివృద్ధికి ఉపయోగించాలి. కానీ అలా జరుగుతుందా? జరగట్లేదు. అది అమాయక ముస్లిం ప్రజలకు తెలియట్లేదు. కర్ణాటకలో రాజకీయ నాయకులు వక్ఫ్తో కుమ్మక్కైపోయి దోచుకుంటున్నారు. రాజకీయ నాయకులు లక్షల కోట్ల రూపాయల్లో దోచుకొని ప్రభుత్వ కాంట్రాక్ట్స్లో 20% ముస్లిమ్స్కు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నారు. వక్ఫ్ బోర్డు పూర్వాపరాల గురించి మరిన్ని విషయాలు మనం తదుపరి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ కోసం మన భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్.